సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. వృద్ధుల కోసం కొత్త పథకం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం మరో ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఒంటరితనంతో బాధపడుతున్న తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వృద్ధుల కోసం ఈ కేంద్రాలు ప్రత్యేకంగా రూపొందించనున్నారు. ఈ డే కేర్ సెంటర్లలో వృద్ధుల కాలక్షేపం కోసం అనేక సౌకర్యాలు కల్పించనున్నారు. ఇండోర్ గేమ్స్, యోగా, పుస్తకాలు, కథలు, ధ్యానం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా వృద్ధులు తమ వయసుతో సమానంగా ఉన్న తోటి వారితో కలిసి ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారని అంచనా వేయబడింది. వారి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని ప్రారంభించబోతుంది. ఈ నిర్ణయం పట్ల సీనియర్ సిటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ డే కేర్ సెంటర్లు వృద్ధుల జీవితాల్లో ఒక ముఖ్యమైన మార్పును తీసుకువస్తాయి. ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇవి ఒక పెద్ద సహాయంగా ఉంటాయి. వృద్ధాప్యంలో వారు గౌరవంగా, సురక్షితంగా జీవించాలని సహాయపడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల కోసం ఆసరా పెన్షన్స్ ఇస్తుంది. ఈ పథకం కింద 65 సంవత్సరాలు పైబడిన పేద వృద్ధులకు ప్రభుత్వం ప్రతి నెల 2016 రూపాయలు అందిస్తుంది. దీని ద్వారా వారికి కనీస ఆదాయ భద్రత కల్పించబడుతుంది. దీనిని 3016 రూపాయలకు త్వరలోనే పెంచనుంది. వీటితో పాటు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు ఉచిత ప్రయాణం లేదా రాయితీ ఛార్జీలు కల్పించబడ్డాయి. ఇది వారి ప్రయాణ భారాన్ని తగ్గిస్తుంది. ప్రభుత్వం ఆసుపత్రులలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు అందించబడుతున్నాయి. కొన్ని ఆసుపత్రులలో వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేయబడతాయి. ఈ పథకాలతో పాటు ప్రభుత్వం వృద్ధుల కోసం అనేక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. వారి హక్కుల గురించి, వారికి అందుబాటులో ఉన్న సహాయం గురించి తెలియజేస్తుంది. తాజాగా డే కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడంతో సీనియర్ సిటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.